ఈనాటి ఆరాధనకు స్పాన్సర్ చేయవారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు. శ్రావణి దిలీప్ జీవితంలో ఈ సంవత్సరం అంతా దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా రాబోయే సంవత్సరం అంతా కాచి కాపాడమని, మంచి ఆయుధారోగ్యాలు ప్రసాదించమని, మరియు ఫాదర్ భాగ్యరాజు గారిని, టీం మెంబర్స్ అందరినీ కూడా దీవించమని, మరియు ఫాదర్ గారి యొక్క ప్రత్యేకమైన తలంపులు మరియు కుటుంబ సభ్యుల యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించేవారు సుంకవల్లి దిలీప్, ఆరోగ్య శ్రావణి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈనాటి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన సుంకవల్లి దిలీప్, ఆరోగ్య శ్రావణి మీకు నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ దేవాతి దేవుడు మిమ్మల్ని హేరాళముగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. ఈరోజు 12వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న తాతిరెడ్డి సురేష్ కుమార్ మరియు సౌజన్యాల దాంపత్య జీవితంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ వివాహ వార్షికోత్సవ సందర్భముగా దేవుడు వీరిని హేరాళముగా దీవించమని, రాబోయే కాలమంతా కాచి కాపాడి మంచి ఆయుధారోగ్యములు ప్రసాదించమని, చిన్నారి బిడ్డ సుప్రీతికు బంగారు భవిష్యత్తును ప్రసాదించమని, మరియు వారు చేస్తున్న హాస్టల్ బిజినెస్ను అభివృద్ధిపరిచి వారు చేసే ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండాలి అని, మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించేవారు తాతిరెడ్డి సురేష్ కుమార్, సౌజన్య మరియు వారి కుటుంబ సభ్యులు. తాతిరెడ్డి సురేష్ కుమార్, సౌజన్య మీకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ఆ దేవాతి దేవుడు మిమ్మల్ని హేరాళముగా దీవించి మీ జీవితంలో, కుటుంబంలో గొప్ప కార్యాలు చేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆరాధన కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని, మీ అందరి యొక్క తలంపులన్నీ కూడా నెరవేరాలి అని ఈ ఆరాధనలో ప్రత్యేకంగా మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఈ ఆరాధనను మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాను. రండి, విశ్వాసముతో ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. స్తుతులకు పాత్రుడా, సర్వశక్తిమంతుడా, మా యేసు రాజా, స్తోత్రము స్తోత్రమయ్యా. స్తుతులకు పాత్రుడా, స్తుతులకు పాత్రుడా, సర్వశక్తిమంతుడా, మా యేసు రాజా, స్తోత్రము స్తోత్రమయ్యా. స్తుతులకు పాత్రుడా, సర్వశక్తిమంతుడా, నా యేసు రాజా, స్తోత్రము స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా యేసు రాజా, స్తోత్రమయ్యా యేసు రాజా, స్తోత్రమయ్యా యేసు రాజా, స్తోత్రమయ్యా యేసు రాజా. స్తుతులకు
ప్రసాదములో ఉన్న తండ్రి, మమ్ము కాచి కాపాడమని మా తల్లిదండ్రుల పాత్రను వహిస్తూ ఇప్పటి వరకు మమ్మ ఆశీర్వదించినందుకు స్తోత్రాలు తెలియజేస్తూ ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. స్తుతులకు పాత్రుడా, సర్వశక్తిమంతుడా, మా యేసు రాజా, స్తోత్రము స్తోత్రమయ్యా. స్తుతులకు పాత్రుడా, స్తోత్రం దేవా. మా జీవము నీవే యేసయ్యా, మా మార్గము నీవే యేసయ్యా, మా సత్యము నీవే యేసయ్యా, మా సర్వస్వము నీవే యేసయ్యా అని దివ్య సప్రసాదములో ఉన్నటువంటి గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. మా జీవము నీవే, మా సత్యము నీవే, మా సర్వము నీవే, మా సకలము నీవే. మా జీవము నీవే, మా మార్గము నీవే, మా సత్యము నీవే, మా సకలము నీవే. మము కావగరావా, ఆమేన్. మము బ్రోవగరావా, మము కావగరావా, మము బ్రోవగరావా. నీవేగ నీవేగ మా మెస్సయ్యా. స్తుతులకు పాత్రుడా, సర్వశక్తిమంతుడా, మా యేసు రాజా, స్తోత్రము స్తోత్రమయ్యా. స్తుతులకు పాత్రుడా, సర్వశక్తిమంతుడా, మా యేసు రాజా, స్తోత్రము స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా ఆమేన్. యేసు రాజా, స్తోత్రమయ్యా యేసు రాజా, స్తోత్రమయ్యా యేసు రాజా, స్తోత్రమయ్యా యేసు రాజా, స్తోత్రమయ్యా యేసు రాజా.
చేతులు జోడించి ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందామా. పరిశుద్ధ పరమదీయ సప్రసాదం సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి పవిత్ర తిరుకుటుంబ మహోత్సవానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈనాటి ఆరాధనలో పాలు పంచుకుంటూ ఉన్న మీ అందరినీ, మీ కుటుంబాలను ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ఈరోజు ప్రత్యేకంగా ఈ ఆరాధనను మీ అందరి కుటుంబాల కొరకు సమర్పిస్తూ మరి ప్రత్యేకంగా విశ్వాసముతో పాలు పంచుకోమని మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, క్రిస్మస్ పండుగ తరువాత వెంటనే వచ్చే ఆదివారాన్ని తిరుకుటుంబానికి అంకితము చేస్తూ తల్లి తిరుసభ మనం అందరము కూడా తిరుకుటుంబం వలె జీవించాలి అని ఆహ్వానిస్తూ ఉంది, ప్రోత్సహిస్తూ ఉంది. మనందరినీ తిరుకుటుంబాన్ని ఒక ఉదాహరణగా మనందరికీ చూపిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల కంటే ఉన్నతమైనటువంటి కుటుంబము, ఒక ఉదాహరణమైనటువంటి కుటుంబము ఈ తిరు కుటుంబము. ఎవరు ఈ తిరు కుటుంబంలో భాగస్థులు అంటే మొదటిగా యేసు ప్రభు, మరియ తల్లి, జోసెప్ప గారు, ఈ ముగ్గురిని కలిసి తిరు కుటుంబము అని అంటాం. ప్రియ సహోదరులారా, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల కంటే నజరేతులో ఉన్నటువంటి ఈ కుటుంబం ఎంతో ఉన్నతమైనటువంటి కుటుంబముగా తల్లి తిరుసభ భావిస్తూ మీ అందరి కుటుంబాలు కూడా ఇలాగే ఉండాలి అని కోరుకుంటూ ప్రార్థిస్తూ ఉంది. ప్రియ సహోదరులారా, ఎందుకు ఈ కుటుంబాన్ని పవిత్రమైన తిరు కుటుంబము అని మనం అంటూ ఉంటాం? ఈరోజు మరి వాక్యాన్ని గనుక మనం ధ్యానం చేసినట్లయితే లూకా శుభవార్త 2వ అధ్యాయము 41వ వచనం నుండి 52వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నాం. మరియ తల్లి, జోసెప్ప గారు ఎలాంటి బాధ్యతను వహించి, ఎలాంటి సమస్యలు, బాధలు, ఇబ్బందులు ఎదురైనా ఏ విధంగా కలిసి ఇద్దరు జయించారో, ప్రేమ ఆప్యాయతలతో ఐక్యమత్యముతో జీవించారో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఎందుకు ఈ యొక్క ముగ్గురిని పవిత్రమైన కుటుంబముగా, తిరు కుటుంబముగా భావిస్తూ ఉన్నామంటే వీరిలో ఉన్నటువంటి కొన్ని ఉదాహరణమైనటువంటి ఉన్నతమైనటువంటి లక్షణాలు. ఈ ముగ్గురులో ఉన్నటువంటి లక్షణాలు ఇవి. వారి ముగ్గురిలో పవిత్రత ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నది. ఈ ముగ్గురు కూడా దేవునికి విధేయించారు, చివరి వరకు విశ్వాసముతో జీవించారు. దేవుని పట్ల విశ్వాసముతో, అలాగే ఒకరి పట్ల ఒకరి విశ్వాసముతో, యేసు ప్రభు తల్లిదండ్రుల పట్ల విశ్వాసముతో జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా దేవుని చిత్తానికి తల వంచినటువంటి వ్యక్తులు. దేవుని చిత్తమే నెరవేరాలి, మా చిత్తము కాదు అని కష్టాలలో, అనేక సమస్యల్లో, బాధల్లో కూడా దేవుని చిత్తాన్నే కోరినటువంటి వ్యక్తులు, దేవుని చిత్తం మీదనే ఆధారపడినటువంటి బిడ్డలు, దేవుని యొక్క చిత్తానుసారంలో జీవించినటువంటి వ్యక్తులు ఈ ముగ్గురు వ్యక్తులు. అందుకని ఈ కుటుంబాన్ని ప్రియ సహోదరులారా మామూలు కుటుంబము కాదు, కానీ పవిత్రమైన తిరు కుటుంబము అని తల్లి తిరుసభ గౌరవిస్తూ, ఇదిగో ప్రియ సహోదరి సహోదరులారా, నీ కుటుంబము నా కుటుంబము కూడా ఇలాగే పవిత్రంగా ఉండాలి. మనందరిలో పవిత్రత ఉండాలి, మనందరిలో దేవుని పట్ల విధేయత ఉండాలి, మనందరిలో దేవుని పట్ల విశ్వాసము, ఒకరి పట్ల ఒకరికి విశ్వాసము కలిగి ఉండాలి. ఇక 4వది, అందరము కూడా దేవుని చిత్తానికే తల వంచాలి అని తల్లి తిరుసభ ఈ పండుగను మన ముందు ఉంచుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి కుటుంబానికి యజమాని అయినటువంటి జోసెఫ్ గారి యొక్క లక్షణాలను మనం ధ్యానం చేస్తే మొదటి లక్షణము ఆయన నీతిమంతుడు అని వాక్యము సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము
19వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. జోసెఫ్ గారి జీవితంలో కొన్ని కష్టాలు వచ్చాయి, కొన్ని ఇబ్బందులు వచ్చాయి, కొన్ని అవమానాలు వచ్చాయి. ఏమిటి అనంటే, అప్పుడే ప్రదానము చేయబడినటువంటి ఆ మరియ గర్భము ధరించింది అని విన్నప్పుడు ఇక్కడ వాక్యము సెలవిస్తుంది, ఆయన నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానించడానికి ఇష్టము లేక రహస్యముగా వదిలిపెట్టి వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్నాడు. చూడండి ప్రియ సహోదరులారా, నేటి కాలంలో ఎన్నో ఎంగేజ్మెంట్లు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ఎంగేజ్మెంట్లు జరిగిన కొన్ని రోజులకే విడిపోతూ ఉన్నారు, వివాహమైనటువంటి కొన్ని రోజులకే విడిపోతూ ఉన్నారు. ఒకరిని ఒకరు దూషించుకుంటూ నీదే తప్పు నీదే తప్పు అంటూ ఒకరినొకరు దూషించుకుంటూ విడిపోతూ ఉన్నారు. కానీ ప్రియ సహోదరులారా, జోసెఫ్ గారి విషయంలో కూడా ఒక చిన్న సమస్య ఎదురైనప్పుడు, చిన్న మనస్పర్ధము ఎదురైనప్పుడు మనందరిలాగా ఆయన ఆలోచించలేదు. వెళ్ళి గొడవ చేద్దాం, 10 మందిని తీసుకుని వెళ్ళి ఆ కుటుంబాన్ని అవమానపరుద్దామనే ఆలోచన జోసెఫ్ గారికి రాలేదు ప్రియ సహోదరులారా. కారణం ఏమిటంటే, ఆయన పవిత్రమైనటువంటి వ్యక్తి. రెండవది, ఆయన నీతిమంతుడు కాబట్టి మరియ తల్లి కుటుంబాన్ని అవమాన పాలు చేయకుండా రహస్యంగా వదిలిపెట్టి తన పని తాను చేసుకుపోవాలని అనుకున్నాడు. కానీ ఈలోపే గాబ్రియేలు దూత దర్శనమిచ్చి, అయ్యా జోసెఫ్ గారా, మీరు అనుకున్నట్లుగా మరియా వేరే వ్యక్తుల ద్వారా గర్భము ధరించలేదు, పరిశుద్ధాత్మ ప్రభావం ద్వారా గర్భము ధరించింది, ఆమెను నీవు స్వీకరించాలి అన్నప్పుడు ప్రియ సహోదరులారా, దేవుని చిత్తానికి లోబడ్డాడు. గాబ్రియేలు దూత చెప్పినటువంటి మాటకు విధేయించాడు. ఇది దేవుని చిత్తముగా భావించి ఆమెను స్వీకరించాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, భర్తగా, ఒక కుటుంబ యజమానుగా, ఒక సాకుడు తండ్రిగా జోసెఫ్ గారిలో ఉన్నటువంటి లక్షణము నీతి కలిగినటువంటి లక్షణము. ఆయన నీతిమంతుడని వాక్యము సెలవిస్తోంది. ప్రియ సహోదరులారా, మీ ఇంటిలో మీ భర్త నీతిమంతుడేనా? మనస్పర్ధాలు వచ్చినప్పుడు నిన్ను అనుమానించటం లేదా? గొడవలు చేయటం లేదా? చిన్న చిన్న వాటికే పెద్ద పెద్ద గొడవలు చేయటం లేదా? చేయకపోతే ఇదిగో మీ భర్త కూడా జోసెఫ్ గారి స్థానంలో కూర్చుంటూ ఉన్నాడు. ఒకవేళ ఆ లక్షణాలు గనక లేకపోతే తల్లి తిరుసభ ఈరోజు కోరుతుంది, అయ్యా నీవు దేవుని బిడ్డవైతే ఇదిగో జోసెఫ్ గారి వలె నీతి కలిగిన లక్షణాలు కలిగి ఉండాలి. ఇదిగో ఈ తిరు కుటుంబం వలె నీ కుటుంబం కూడా ఉండాలంటే నీవు కూడా మారాలి అని తల్లి తిరుసభ ప్రతి భర్తను కూడా ఈరోజు మరి ఖండిస్తూ మనసును మార్చుకోమని ఆహ్వానిస్తూ ఉంది. ఇక రెండవది ప్రియ సహోదరులారా, మరి ఇంటి యజమానికి ఒక భర్తకు ఉండవలసిన లక్షణము కష్టపడే మనస్తత్వం. జోసెఫ్ గారు నీతిమంతుడు, అలాగే కష్టజీవి. దేవుని మీద ఆధారపడుతూ కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి ఇదిగో ఈ జోసెఫ్ గారు. ప్రియ సహోదరులారా, నిజంగా కష్టపడేటువంటి వాళ్ళు మీ కష్టార్జితాన్ని అనుభవిస్తారు అని 128వ కీర్తనలో మరి కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. నీవు నీతిమంతుడవైతే, కష్టజీవి అయితే నీ కష్టార్జితాన్ని నువ్వు తప్పకుండా అనుభవిస్తావు. కారణం ఏమిటంటే, నీకు వేరే బలహీనతలు ఉండవు, వేరే పాపాలకు నీవు దారి తీయవు, వేరే జూదాలకు నీవు వెళ్ళవు. కాబట్టి నీతిగా జీవిస్తావు. కాబట్టి నీ కష్టార్జితాన్ని నీవే అనుభవిస్తావు, నీ కుటుంబమే అనుభవిస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రతి భర్తకు, ప్రతి కుటుంబ యజమానికి ఉండవలసినటువంటి లక్షణము కష్టపడి కుటుంబాన్ని పోషించే మంచి లక్షణం. ఈరోజు చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం. భార్య పనికి వెళ్తే భర్తలు ఇంటి దగ్గర కూర్చుని తింటున్నారు. భార్య ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసి సాయంత్రం వచ్చి మళ్ళీ కుటుంబ పనులు చేసుకుంటూ ఎంతో వేదన, ఎన్నో బాధలు అనుభవిస్తున్నప్పటికీ సోమరిపోతుల్లాగా ఇంటి దగ్గర కూర్చున్నటువంటి భర్తలు భార్యల మీద ఫిర్యాదులు చేస్తూ, భార్యల మీద పెత్తనాలు చేస్తున్నటువంటి వారిని
మనం ఎంతో మందిని చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబము కూడా ఇదిగో ఈ తిరి కుటుంబం వలె మారాలి అంటే నీవు కూడా మారాలి అని ఈరోజు వాక్యము సెలవిస్తూ ఉంది. నీవు కూడా నీ యొక్క జీవిత విధానాన్ని మార్చుకోవాలి, నీ స్వభావాన్ని మార్చుకోవాలి. నిన్ను నమ్మి ఒక స్త్రీ నీ ఇంటికి వచ్చింది, నిన్ను వివాహము చేసుకుంది, నీకోసం బిడ్డలను కన్నది. బిడ్డలు భార్య నీకోసం నీ మీద ఆధారపడుతూ నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు. కానీ నీవు కష్టపడకుండా భార్య పిల్లల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించినట్లయితే ఇదిగో నీవు నిజమైనటువంటి కుటుంబ యజమానుగా నీవు సలామని కాలేవు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో కుటుంబ యజమానైనటువంటి భర్త అయినటువంటి జోసెఫ్ గారిలో ఉన్నటువంటి రెండవ లక్షణం కష్టపడే మనస్తత్వము. కష్టాన్ని నమ్ముకున్నాడు, భార్యను బిడ్డలను చక్కగా పెంచుకున్నాడు. వాక్యం సెలవిస్తుంది, జ్ఞానమందును ప్రాయమందును బాలయేసును చక్కగా తీర్చిదిద్దినట్లుగా మన వాక్యంలో చూస్తూ ఉన్నాం. మూడవది ప్రియ సహోదరులారా, బాధ్యత కలిగి, ఇద్దరు కూడా బాధ్యత కలిగి జీవించారు. మన వాక్యంలో చూస్తూ ఉన్నాం, బాలయేసు 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు జెరూసలేము దేవాలయానికి వెళ్ళారు. అక్కడ ఆరాధనలు ముగించుకుని తిరిగి ఇంటికి వచ్చిన తరువాత మార్గమధ్యములో కనుక్కున్నారు బాలయేసు వాళ్ళ దగ్గర లేడు అని. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, బాధ్యత కలిగినటువంటి జోసెఫు, బాధ్యత కలిగినటువంటి మరియ తల్లి బంధువుల్లో వెతకడం ప్రారంభించారు, చుట్టాలలో వెతకడం ప్రారంభించారు. చివరికి వెతికి వాక్యం సెలవిస్తుంది, వేసారి తిరిగి మళ్ళీ జెరూసలేము దేవాలయానికి వెళ్ళారు. ప్రియ సహోదరి సహోదరులారా, జోసెఫ్ గారు బాధ్యత కలిగినటువంటి వ్యక్తి కాబట్టి బాలయేసు తప్పుపోయినప్పుడు నాకెందుకులే, నీ దగ్గర లేడా, నువ్వు చూసుకోవద్దా, పిల్లల్ని అలా వదిలేస్తావా అని మరియ తల్లితో కొట్లాడలేదు. ఇద్దరు బాధ్యత వహించారు, ఇద్దరూ బాధపడ్డారు, ఇద్దరూ వెతకడం ప్రారంభించారు. తిరిగి యెరూషలేము దేవాలయానికి వెళ్ళి అక్కడ వేద పండితుల మధ్య బాలయేసును కనుక్కొని ఆశ్చర్యపోయారు ప్రియ సహోదరులారా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, కష్టాలలోనూ సుఖాలలోనూ అన్ని సమయాలలోనూ జోసెఫ్ గారు బాధ్యతగా ప్రవర్తించాడు. ఒక భర్తగా, ఒక తండ్రిగా తన బాధ్యతను ఆయన నిర్వర్తించాడు. ఎవరి మీద నెట్టివేయలేదు. ఈరోజు కుటుంబంలో ఏదైనా చిన్న సమస్య వస్తే భర్త నోరే పెద్దగా వినిపిస్తుంటుంది. ఆ నేరాన్ని భార్య మీద నెట్టివేయటం, ఇతరుల మీద నెట్టివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ బాధ్యతల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ప్రియ సహోదరులారా, ఇక్కడ సమస్య వచ్చినప్పుడు ఇద్దరు కూడా బాధ్యత వహించి ఆ కష్టాన్ని ఇద్దరు కూడా పాలు పంచుకుని ఉన్నారు. నిజమైనటువంటి భర్తకు ఉండవలసినటువంటి లక్షణం ఇది. కష్టాలలో సుఖాలలో అన్ని విధాలుగా ఒకరినొకరు ప్రామాణికంగా బాధ్యత కలిగి ఉండాలి అని వివాహములో మనం ప్రమాణం చేసి ఉన్నాం. ఆ ప్రమాణాన్ని చివరి వరకు నిలబెట్టుకున్నటువంటి వ్యక్తులే నిజమైనటువంటి భర్తగా, తిరు కుటుంబంలో భాగస్థులుగా అవటానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి భర్తకు, ప్రతి తండ్రికి ఈ బాధ్యత అనేది ఉండాలి అని తల్లి తిరుసభ ఈరోజు మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇక 4వ లక్షణం ప్రియ సహోదరులారా, ఐక్యత ఉండాలి. ఇద్దరి మధ్య ఐక్యత, కుటుంబంలో ఐక్యత. ఎన్ని గొడవలు మనస్పర్ధాలు వచ్చినా కూడా ఇంటిలో నుంచి గుట్టు బయట పెట్టకుండా ఐక్యమత్యంగా జీవించడానికి, సమాధానంగా జీవించడానికి, సర్దుకుపోయే లక్షణాన్ని కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. చాలాసార్లు ఏం జరుగుతుంది అంటే, మన ఇంటిలో ఏదైనా చిన్న గొడవ వచ్చినప్పుడు పక్కవారి దగ్గరికి 10 మందికి వెళ్ళి చెప్పుకోవడానికి, నాది తప్పేమి కాదు వాళ్ళదే తప్పు అని నిరూపించుకోవడానికి అనేక మందికి వెళ్ళి మన ఇంటిలో ఉన్నటువంటి గుట్టును బయటకు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం.
ప్రియ సహోదరి సహోదరులారా, నిజమైనటువంటి భర్తకు ఉండవలసిన లక్షణం ఇది కాదు. ఇంటి గుట్టును కాపాడుకోవటం, ఎన్ని సమస్యలు, ఇబ్బందులు, మనస్పర్ధాలు ఎదురైనా కూడా ఐక్యమత్యముతో, సమాధానముతో జీవించటం, ఆ సమాధానానికి నాంది పలకటమే భర్త యొక్క ప్రధానమైనటువంటి బాధ్యతగా మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ప్రతి భర్తకు, తండ్రికి ఉండవలసినటువంటి బాధ్యతలు ఇవి ఉన్నట్లయితే మీ కుటుంబం కూడా తిరు కుటుంబంలో భాగమవుతుంది అని ఈరోజు ఈ ఆరాధనలో ప్రభు మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు. ఇక ప్రియ సహోదరులారా, మరి కుటుంబంలో రెండవ వ్యక్తి, ప్రధానమైనటువంటి వ్యక్తి మరియ తల్లి లేదా భార్య. ఈరోజు ప్రియ సహోదరులారా, మరియ తల్లిలో ఉన్నటువంటి లక్షణాలను మనం కొన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరియ తల్లి పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు విధేయత కలిగి జీవించింది. గాబ్రియేలు దూత వచ్చిన దగ్గర నుండి యేసు ప్రభు మరణించేంత వరకు కూడా దేవునికి విధేయత కలిగి జీవించింది. దేవుడిచ్చినటువంటి బాధ్యతను చక్కగా నిర్వర్తించింది. దేవుని లోకానికి తీసుకురావటంలో, దేవుని సన్మార్గంలో నడిపించడంలో, దైవ జ్ఞానాన్ని, దైవభక్తిని నూరిపోయటంలో మరియ తల్లి దేవునికి విధేయత కలిగి జీవించింది. ఏ ఒక్కరోజు కూడా ఆ విధేయతను ఆమె కోల్పోలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రతి స్త్రీ కూడా దేవునికి విధేయత కలిగి జీవించాలి, అలాగే భర్తకు కూడా విధేయత కలిగి జీవించాలి అని తల్లి తిరుసభ మీ అందరిని కూడా కోరుతుంది. మొట్టమొదటిగా ప్రియ సహోదరులారా, ఇల్లాలు ఇంటికి దీపము. ఆ దీపం వెలుగుతున్నంత వరకు ఆ ఇంటిలో చీకటి రాదు. ఆ ఇంటిలో ఉన్నటువంటి వారు అంధకారములో ఉండరు, వెలుగులోనే జీవిస్తారు. ప్రియ సహోదరులారా, చక్కగా వెలుగుతున్నటువంటి ఆ దీపం ఆరిపోతే, ఆ దీపంలో కాంతి తగ్గిపోతే ఇంటిలో ఉన్నవారు సరిగా వస్తువులను చూడలేరు, సరిగా వారి పనులు వాళ్ళు చేసుకోలేరు, సరైన మార్గంలో వెళ్ళలేరు. కాబట్టి ఇల్లాలు ఇంటికి దీపం. ఇల్లాలు భర్తకు బంగారపు కిరీటము లాంటిది. ప్రతి కుటుంబము కూడా భార్య యొక్క ప్రవర్తన ద్వారానే గౌరవించబడుతుంది. ప్రతి కుటుంబం యొక్క గౌరవ మర్యాదలన్నీ కూడా భార్య యొక్క ప్రవర్తన మీదే, మాట తీరు మీదే, భార్య యొక్క జీవిత విధానం మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, మంచి స్త్రీ నీకు భార్యగా వస్తే, ఇల్లు చక్కబెట్టుకునే స్త్రీ నీకు భార్యగా వస్తే ఇల్లంతా కూడా సత్యశ్యామలముగా, సమాధానంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మరి ఆ ఇంటికి వచ్చినటువంటి స్త్రీలో గనక దేవుని పట్ల విధేయత, భర్త పట్ల విధేయత కలిగి ఉంటే ఆ ఇల్లు ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంటుందని వాక్యం సెలవిస్తూ ఉంది. మరియ తల్లిలో ఉన్నటువంటి రెండవ లక్షణము గౌరవించడం. మరియ తల్లి జోసెఫ్ గారిని ఎప్పుడు కూడా గౌరవిస్తూనే ఉంది. ఆమె దేవునికి తల్లి అయినప్పటికీ, జోసెఫ్ గారు సాకుడు తండ్రి అయినప్పటికీ భర్త స్థానాన్ని ఆమె ఎప్పుడు కూడా తక్కువ చేయలేదు. భర్తగా ఆయనను ఎప్పుడు కూడా అగౌరవపరచలేదు. ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోనే ఉంచింది. ఈరోజు మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, లూకా శుభవార్త 2వ అధ్యాయము 48వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. యేసును చూసిన తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు తల్లి ఆయనతో, కుమారా, ఎందులకు ఇట్లు చేసితివి? నీ తండ్రియు నేనును విచారముతో నిన్ను వెదకుచుంటిమి అనెను. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, బాలయేసు దేవాలయంలో తప్పిపోయినప్పుడు 3 రోజుల తర్వాత కనుక్కుని బాలయేసు యాజకుల దగ్గర వాక్యాన్ని వింటూ బోధిస్తూ ఉంటే అది చూసినటువంటి తల్లిదండ్రులు కూడా ఇద్దరు కూడా ఆశ్చర్యపోయి వెళ్ళి తల్లి తన కుమారుని అడుగుతుంది, అయ్యా ఎందుకు చేశావు ఇలాగా? నీ తండ్రియును నేను నీకోసం వెతుకుచుంటిమి, ఎందుకు ఇలా చేశావు అని
ముందుగా భర్తను గౌరవిస్తుంది. జోసెఫ్ గారికి ఉన్నటువంటి స్థానాన్ని ముందుగానే ఉంచింది. ప్రియ సహోదరులారా, మరియ తల్లి దేవునికి జన్మనిచ్చినటువంటి తల్లి. అది ఉన్నతమైనటువంటి స్థానము. దేవునికి జన్మనిచ్చినటువంటి తల్లి అయినప్పటికీ జోసెఫ్ గారికి భర్త స్థానాన్ని ఇస్తూ గౌరవిస్తుంది. నీ తండ్రియును నేనును వెతుకుచుంటిమి. చాలాసార్లు చాలామంది స్త్రీలు ఏమంటారంటే, నేను మా ఆయన అని సమాధానం చెప్తూ ఉంటారు. నేనే కొన్నాను అని చెప్తూ ఉంటారు. నేనే చేశాను అని చెప్తూ ఉంటారు. కానీ ప్రియ సహోదరులారా, ఇక్కడ మరియ తల్లి జోసెఫ్ గారిని గౌరవించింది. ఈరోజు ఎంతమంది భార్యలు భర్తలను గౌరవిస్తున్నారు? దేవుని తల్లి అయినటువంటి మరియ తల్లి ఎప్పుడు కూడా జోసెఫ్ గారిని తక్కువ చేసి మాట్లాడలేదు. భర్తగా ఆయన స్థానాన్ని ఆయనకు ఉంచుతూనే ఉంది. కొన్ని కుటుంబాల్లో చాలా చక్కగా ఈ పద్ధతిని పాటిస్తూ ఉంటారు. భర్త స్థానాన్ని భర్తకు ఉంచుతూ ఉంటారు. భర్త ఎలాంటి వాడైనా 10 మంది రాగానే ఆయన స్థానాన్ని ఆయనకు ఉంచుతూ ఉంటారు. ఇంటిలో ఉన్నటువంటి గుట్టును బయటకు చూపించకుండా చాలా జాగ్రత్తగా జీవిస్తూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రతి స్త్రీలో గౌరవం అనే ఆయుధం ఉంటే, భర్తను గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి, దేవుని గౌరవించాలి. ఇలాంటి మంచి లక్షణాలు ఉంటే నీ కుటుంబం కూడా తిరు కుటుంబంలో భాగం అవుతుంది అని తల్లి తెరిసా ఈరోజు మనందరికి కూడా బోధిస్తూ ఉంది. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లిలో ఉన్నటువంటి ఇంకొక లక్షణము ఆపదల్లో ఉన్న వారిని ఆదుకోవటం, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారికి సహాయం చేయటం. మీ అందరికీ తెలుసు, వృద్ధురాలైనటువంటి ఎలిజబెత్ అమ్మ గర్భము ధరించి ఇది 6వ మాసం అని చెప్పగానే పరుగున వెళ్ళి ఆమెకు సేవ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ వృద్ధాప్యాయములో గర్భము ధరించినటువంటి ఆమెకు సేవ చేసి కొన్ని నెలల పాటు ఆమె అక్కడే ఉంటూ ఆమెకు సేవ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు భారతదేశము ఇంతగా గౌరవించబడుతుందంటే స్త్రీలైనటువంటి మీ యొక్క మంచి మనసు ద్వారా, స్త్రీలైనటువంటి మీ యొక్క మంచి ప్రవర్తన ద్వారా, స్త్రీలైనటువంటి మీ యొక్క మంచి సద్గుణాల ద్వారా ఈరోజు భారతదేశం చక్కగా గౌరవించబడుతుంది. మీరు చేసిన త్యాగము, మీ యొక్క మాట తీరు, మీ యొక్క వేషధారణ, మీ యొక్క కట్టుబాట్లు, మీ యొక్క ఉదార స్వభావము, మీ యొక్క ప్రేమ కలిగినటువంటి జీవితం ద్వారానే భారతదేశము అన్ని దేశాల కంటే ఒక సాంప్రదాయమైనటువంటి దేశముగా, ఒక గౌరవప్రదమైనటువంటి దేశముగా గౌరవించబడింది. కానీ ప్రియ సహోదరులారా, ఆ కట్టుబాట్లు, ఆ సాంప్రదాయాన్ని కనుక మనం పక్కన పెట్టినట్లయితే మనము కూడా ఇతర దేశాలలో ఉన్నటువంటి స్త్రీల వల్లనే మనం కూడా మారిపోతూ ఉంటాం. ప్రియ సహోదరులారా, మన సాంప్రదాయాన్ని మర్చిపోవద్దు, మనం ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోవద్దు. మరి స్త్రీగా మనకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటో మర్చిపోనప్పుడే మనం కూడా తిరు కుటుంబంలో భాగస్థులం అవుతాం. ఈరోజు నీ ద్వారానే భారతదేశం గౌరవించబడింది. మరి నీ ద్వారానే ఆ గౌరవం తీసివేయబడకూడదు. మరియ తల్లికి ఉన్నటువంటి లక్షణాలు మీలో లేకపోతే మరియ తల్లి యొక్క ఆ స్థానంలో ఉండటానికి యోగ్యతను కలిగి ఉండరు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ ఈ కుటుంబాన్ని పవిత్రమైన తిరు కుటుంబం ఎందుకు అంది అంటే, ఇదిగో ఈ లక్షణాలన్నీ కూడా ఈ 3 వ్యక్తులలో ఉన్నాయి. కాబట్టి యేసు ప్రభు జీవితాన్ని మనం గమనించినట్లయితే, పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు మన కోసమే ఆయన పుట్టాడు, మన కోసమే ఆయన పాటులు పడాడు, మన కోసమే ఆయన మరణించి మళ్ళీ మన కోసమే మృత్యుంజయుడిగా ఉత్థానమయ్యాడు, మనందరి మధ్యలో సజీవ దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ గొప్ప దేవుడు మన కోసమే వచ్చాడు. దేవుడై ఉండి కూడా పరలోక వైభవాన్ని ఆయన వదిలి భూలోకానికి ఎందుకు వచ్చాడంటే, మనందరిని కూడా పరలోకంలో చేర్చడానికి, మనందరిని కూడా పరలోకం వైపు నడిపించడానికి.
మనందరిని కూడా పరలోకంలో భాగస్థులను చేయడానికి పరలోకపు తండ్రి భూలోకానికి నరరూపములో మరి బాలయేసువుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ముగ్గురు లక్షణాలను గనక మనం స్వీకరిస్తే, ఈ ముగ్గురు లక్షణాలను మనం ఆస్వాదించినట్లయితే, కలిగి ఉన్నట్లయితే, మన కుటుంబం కూడా తిరు కుటుంబంలాగా మారుతుంది అని, మన కుటుంబం కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల కంటే ఉన్నతమైన కుటుంబాలుగా ఉంటాయని ఈరోజు తల్లి తిరుసభ మనందరినీ కూడా కోరుతూ అలా మనం జీవించాలని మనందరి నుండి కూడా ఆశిస్తూ ఉంది. ప్రియ సహోదరులు, ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధన, సప్రసాద యేసు ప్రభువ ఆరాధన. పరమ ప్రభువ ఆరాధన, సప్రసాద యేసు ప్రభువ ఆరాధన. పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధన, సప్రసాద యేసు ప్రభువ ఆరాధన. పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధన, సప్రసాద యేసు ప్రభువ ఆరాధన. పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధన, సప్రసాద యేసు ప్రభువ ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధన. పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధన. సప్రసాద యేసు ప్రభువ ఆరాధన. సప్రసాద యేసు ప్రభువ ఆరాధన. ప్రేమను నేర్పిన ప్రేమామయుడ నీకే ఆరాధన ప్రభువ. శాంతిని వసగిన ఈ లోకానికి వచ్చిన యేసయ్య మీకే ఆరాధనని, ఆ గొప్ప దేవుని, ఆ ప్రేమమూర్తిని, ఆ శాంతిమూర్తిని మనసారా ఆరాధించి వేడుకుందాం. ప్రేమ నేర్పిన ప్రేమమయుడ ఆరాధన, ప్రేమ నేర్పిన ప్రేమమయుడ ఆరాధన. శాంతి వసగిన దైవ
ఆరాధన, దయను చూపిన దయామయుడ ఆరాధన అంటూ దివ్య సప్రసాదములో ఉన్నటువంటి ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం, ఆ గొప్ప దేవుని మహిమపరుచుకుందాం. ఆయన చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మనకు కావలసినటువంటి అవసరాల కొరకు ప్రార్థన చేద్దాం. నీతి నేర్పిన నీతిమంతుడ ఆరాధన, నీతి నేర్పిన నీతిమంతుడ ఆరాధన, దయను చూపిన దయామయుడ ఆరాధన, దయను చూపిన దయామయుడ ఆరాధన, 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 పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధన, పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధన, సప్రసాద యేసు ప్రభువ ఆరాధన, సప్రసాద యేసు ప్రభువ ఆరాధన, జీవమొసగిన జీవనాథుడ ఆరాధన, శక్తి నొసగిన శక్తిమంతుడ ఆరాధన అని స్తోత్రమయ్యా. దివ్య సప్రసాదములో ఉన్న గొప్ప దేవుని ఆరాధించుకుందాం. ఆ దేవుని యొక్క ఆశీర్వాదము, ఆ దేవుని యొక్క వరాలను మన మీద, మన బిడ్డల మీద, మన కుటుంబాల మీద కుమ్మరింపమని ఆమేన్. ఆ గొప్ప దేవుని వేడుకుందాం. స్తోత్రమయ్యా. జీవమొసగిన జీవనాథుడ ఆరాధన, జీవమొసగిన జీవనాథుడ ఆరాధన, జీవమొసగిన జీవనాథుడ ఆరాధన, జీవమొసగిన జీవనాథుడ ఆరాధన, శక్తి నొసగిన శక్తి
ప్రభువా ఆరాధనా సప్రసాద యేసు ప్రభువా ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతుల పైకి లేపి హల్లెలూయా 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 హల్లెలూయా. దివ్య సప్రసాదములో ఉన్న యేసయ్యా స్తోత్రమయ్యా. మమ్ము దీవించడానికి, మమ్ము కాపాడడానికి, మాలో ఉన్న వ్యాధులు, బాధలు, సమస్యలు తొలగించడానికి మా మధ్యలోనికి వచ్చిన యేసయ్యా స్తోత్రమయ్యా. మా కుటుంబంలోనికి వచ్చిన యేసయ్యా స్తోత్రమయ్యా అని ఆరాధించుకుందాం. హల్లెలూయా 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 ప్రాణమొసగిన త్యాగమూర్తి ఆరాధనా. కరుణ చూప కరుణామయుడా ఆరాధనా ఆరాధనా ఆరాధనా. పరిశుద్ధ పరమ ప్రభువా ఆరాధనా. సప్రసాద యేసు ప్రభువా ఆరాధనా. పరిశుద్ధుడు వన దేవా మీకు స్తోత్రమయ్యా. దివ్య సప్రసాద ఆరాధనలో ప్రత్యక్షమై ఉన్న ప్రభువా స్తోత్రమయ్యా. మమ్మందరిని దీవించడానికి, బలపరచడానికి సదా నేను మీకు తోడుగా ఉన్నాను బిడ్డ, భయపడవద్దు అని అభయం ఇవ్వడానికి వచ్చిన యేసయ్యా మీకు స్తోత్రమయ్యా. మీ ముందున్నటువంటి మమ్మందరినీ ఆశీర్వదించి యేసయ్యా, మీ దీవెల కొరకు ఎదురు చూస్తున్న మమ్మందరినీ ఆశీర్వదించి యేసయ్యా, మీ కరుణను, ప్రేమను మా మీద చూపించండి యేసయ్యా. మాలో ఉన్న బలహీనతలు, బాధలు, సమస్యలన్నీ తొలగించి ప్రభువా మీ ఆత్మతో మమ్ము అభిషేకించండి యేసయ్యా. మీ శక్తితో మమ్ము నింపండి యేసయ్యా. మీ బలముతో మమ్ము నింపండి యేసయ్యా. విశ్వాసములో మమ్ము బలపరచండి యేసయ్యా. ప్రతిరోజు మిమ్ము స్మరణ చేస్తూ, ధ్యానిస్తూ, ఆరాధిస్తూ మీ దీవెనలు పొందుకునే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను యేసయ్యా. ఈ ఆరాధనలో ఎవరెవరైతే పాలు పంచుకుని ఉన్నారో ప్రతి బిడ్డ దీవించబడునుగాక, ప్రతి కుటుంబము దీవించబడునుగాక, ఈ బిడ్డల ఉద్దేశాలు నెరవేరునుగాక, సమస్యలు, బాధలు, వ్యాధులు, ఆటంకాలన్నీ తొలగిపోవునుగాక యేసయ్యా. మిమ్ము ఆరాధిస్తేనే మాకు విమోచన, మీ ముందు మోకరిస్తేనే మాకు మార్గాలు తెరవబడతాయి. మీ ముందు కాకుండా ఈ లోకముందు, ఈ లోక మనుషుల ముందు ఎన్నిసార్లు, ఎన్ని రోజులు, ఎన్ని నెలలు మోకరించినా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము యేసయ్యా. దివ్య సప్రసాదములో మా కోసం వేచి ఉన్నవో ప్రభువా మీకు స్తోత్రమయ్యా. మీకున్నటువంటి ఒక్కొక్క బిడ్డను మీకు సమర్పిస్తున్నాను. నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు ఈ బిడ్డను అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. వారిలో ఉన్న ప్రతి రోగాన్ని, ఇన్ఫెక్షన్లను, వ్యాధులను తొలగించమని వేడుకున్నాను. ప్రతి మానసిక, శారీరక గాయాలన్నింటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాను. కరుణామూర్తివైన ప్రభువా స్తోత్రమయ్యా. మీ కరుణ, మీ కృప మా మీద లేకపోతే మేము బ్రతకలేము యేసయ్యా. మీ జాలి, కరుణ మా మీద లేకపోతే మేము బ్రతకలేము యేసయ్యా.
యేసయ్యా. మేము చేసిన పాపాలను బట్టి గాక మీ మంచితనముతో మమ్మ దీవించి కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్. ఓ ప్రభా, చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని దీవించండి. స్తోత్రం. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు, కుటుంబ సమస్యలు, కుటుంబాల మధ్య గొడవలు, రకరకాల పోరాటాలలో ప్రభా చిక్కుకొని ఉన్న వారందరికీ విడుదల దయచేయండి ప్రభా. ఆమేన్. దుష్ట శక్తుల నుండి, ఆటంక శక్తుల నుండి, అనారోగ్య శక్తుల నుండి కొట్టి మిట్టాడుతున్న వారికి మీ నామములో విడుదల కలుగునుగా. ఆమేన్. వారికి స్వస్థత కలుగునుగా. ఆమేన్. వారి బంధకాల నుండి విడుదల కలుగునుగా. ఆమేన్. యేసయ్యా, రకరకాల వ్యాధులు, రకరకాల సమస్యలు, ఎంతో మంది భయముతో బ్రతుకుతున్నారు తండ్రి. ఎంతో మంది నెలల తరబడి ఆసుపత్రిలో గడుపుతున్నారు ప్రభా. పడక మీద నుండి లేవలేకపోతున్నారు ప్రభా. వృద్ధాప్యాయంలో ఉన్న బిడ్డలను కూడా ప్రత్యేకంగా మీరు కరుణించి దీవించండి ప్రభా. మీరందరినీ మీకు సమర్పిస్తున్నాను యేసయ్యా. ఏ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకుండా యేసయ్య ప్రతి బిడ్డపై మీ కరుణ కృపను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. మీ సహోదరులారా, ఈ ఆరాధనలో అడగండి, విశ్వాసముతో అడగండి, హృదయపూర్వకంగా అడగండి. పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో దేవుని స్తుతించి అడగండి. ఏ కార్యాలు నెరవేరాలని ఆశపడుతున్నారు, ఏ సమస్యలు తొలగిపోవాలని ఆశపడుతున్నారు, మీ అందరి సమస్యలను తొలగించడానికి ప్రభు సిద్ధముగా ఉన్నాడు. మీ అందరి జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ప్రభు సిద్ధముగా ఉన్నాడు. స్తోత్రం. ఆమేన్. విశ్వాసముతో అడగండి. స్తోత్రం. అడిగిన ప్రతి వారికి అనుగ్రహిస్తానంటున్నాడు ప్రభు. వెతికిన ప్రతి వారికి తెరవబడుతుందని పలుకుతున్నారు ప్రభు. వెతికే ప్రతి వారికి దొరుకుతుంది అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. దేనిని వెతుకుతున్నావో అడుగు, దేనికోసం ఎదురు చూస్తున్నావో అడుగు, ఏ సమస్యలు పోవాలని ఆశపడుతున్నావో అడుగు బిడ్డ. ఈ రోజే, ఈ క్షణమే నీ విశ్వాసపు ఆరాధనను బట్టి, నీ విశ్వాస జీవితాన్ని బట్టి, నీ సమర్పణ జీవితాన్ని బట్టి దేవుడు ఈ రోజే నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. ఎప్పుడా అని ఎదురు చూస్తున్న కార్యాలు అతి త్వరలోనే నీ జీవితంలో నెరవేరబోతూ ఉన్నాయి. దేవుడు నీ కోసం బంగారు మార్గాన్ని సిద్ధము చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. అది నీవు సొంతం చేసుకోవాలంటే ఆ ప్రభుని ఆరాధించి మహిమపరచుబిడ్డ. అందరూ కూడా లేచి మోకరించి ఆ ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ముందు ఇంకా ఎవరి కోసం ప్రార్థన చేయాలనుకుంటున్నావో, ఏ ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్న ప్రభువు చెప్పు. తప్పకుండా దేవుడు నీ పక్షాన పోరాడబోతున్నాడు. ఆమేన్. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. అందుకు రెండు చేతులు జోడించి ఆ గొప్ప దేవుని ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ముందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పరిశుద్ధ పరమ ప్రభువా ఆరాధనా, సప్రసాద యేసు ప్రభువా ఆరాధనా. పరిశుద్ధ పరమ ప్రభువా ఆరాధనా, సప్రసాద యేసు ప్రభువా
పరిశుద్ధ ప్రమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ ప్రమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ ప్రమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకుని మనందరినీ పేరు పేరున దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.